నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భారీ చర్చ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఈసారి కూటమి ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారబోతుందని అంటున్నారు. అయితే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా సరే ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, దోపిడీలు ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇక ఏబిఎన్ ఆర్కే ఇటీవల రాసిన ఎమ్మెల్యేలు కలెక్షన్లకు రాజులు అనే కథనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రకారం చూసుకుంటే సుమారు 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోపానికి గురై ఎప్పుడైనా జరిగే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయంగా తెలుస్తుంది. అయితే ఇది చంద్రబాబు, పవన్ విఫలత వల్ల కాదని, ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తననే కారణాలని ఆర్కే స్పష్టం చేశారు. అయితే ప్రజల మాటల్లో ఈ ఎమ్మెల్యేలు చికెన్ బిజినెస్, కంకర, ఇసుక, మద్యం దందాలు అన్ని నేరుగా కంట్రోల్ చేస్తూ దోస్తున్నారట. అయితే కాంట్రాక్టర్లతో కలిసి కమిషన్లు వసూలు చేస్తూ పేద ప్రజలకు సహాయం చేయడం మర్చిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు వారి వ్యక్తిగత కీర్తితో కాదని, పొత్తు బలంతో వచ్చిన ఓట్లు కారణమని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారని ఆర్కే చెబుతున్నారు. ఇప్పుడు అదే ప్రజల తీర్పు వారికి ఎదురు తిరుగుతోంది. ఇక చూసుకుంటే ఆర్కే అభిప్రాయం ప్రకారం చూసుకుంటే రాజకీయ అవినీతి ఇప్పటి రాష్ట్రంలో స్వాతంత్రం తర్వాత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఉన్న అసహనం పెద్ద ఎత్తున కూటమిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదని, 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే ఏముంది, మాకు ఇంకా మెజార్టీ ఉంటుంది అన్నట్టుగా వ్యవహరిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆర్కే హెచ్చరిక ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యేలు మారకపోతే ప్రజల తీర్పు వారిని నేలమట్టం చేస్తుంది. ఈసారైనా నేతలు మేల్కొని ప్రజల గుండెల్లో నిలబడేలా మారకపోతే రాబోయే ఎన్నికల్లో కూటమి శక్తి కుదేలవుతుందని ఆయన స్పష్టం చేశారు. నిజానికి కొన్ని సర్వేల ప్రకారం కూడా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యే తీరు కూడా ఆ విధంగానే ఉంది. ప్రజలకు దగ్గర అవ్వకుండా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వారి పదవిని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల తీరు పట్ల, కొంతమంది మంత్రుల తీరు పట్ల కూడా ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతూనే వస్తున్నారు. అయినప్పటికీ కూడా వారి చేష్టలు మాత్రం మారడం లేదు. మరి చివరికి ఏం జరుగుతుందో, మరి ఇటువంటి కొంతమంది రాజకీయ నాయకుల తీరు వల్ల టీడీపీకి నిజంగానే పెద్ద దెబ్బే అంటారా? మరి నారా చంద్రబాబు నాయుడు దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.